ఫస్ట్ టైం వాడపల్లి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ కాకినాడ వాళ్ళకి. సో, ఈ వీడియోలో ఎలా వెళ్ళాలి, ఏంటి టెంపుల్ ఎలా ఉంటదో అవన్నీ ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ టెంపుల్ కోనసీమలో తిరుమలగా చెప్పబడే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో, ఎవరైతే 7 వారాలు స్వామి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి అంటే కాకినాడ నుంచి ఎవరైతే స్టార్ట్ అవుతారో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 4:10కి అయితే బస్సు ఉంటదనమాట. 4:10కి స్టార్ట్ అయ్యే బస్సు ఇంకెక్కడ ఆగదు. డైరెక్ట్ వాడపల్లి తీసుకొని వెళ్తది. కానీ మేము ఈ సాటర్డే 6కి స్టార్ట్ అయ్యాము. అందుకే అస్సలు ఖాళీ లేదు. ఈ సాటర్డే మేము 6కి అలా స్టార్ట్ అయ్యాము. సో, రావులపాలెం బస్ స్టాప్‌లో ఆగుద్ది బస్సు. నెక్స్ట్ అక్కడి నుంచి మనకి వాడపల్లి వెళ్ళే బస్సులు చాలా అయితే అవైలబుల్‌గానే ఉంటాయి. 2-3 మినిట్స్‌కి వచ్చేస్తూనే ఉంటాయి. లేడీస్‌కి ఎలానో ఫ్రీయే కాబట్టి ఛార్జ్ ఏముండదు. ఒకవేళ జెంట్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి 85 ఆర్ 80 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి 20 రూపీస్ ఉంటది అంతే. నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా బైక్స్ ఉంటే మాత్రం బైక్స్ మీద వెళ్ళండి. బస్సులో అయితే చాలా రష్ ఉంటది. ఒకవేళ 6కి బస్ ఎక్కితే మనము 10, 9:30 అలా అయితే రీచ్ అయిపోతాం టెంపుల్‌కి. వీలైనంత వరకు బైక్ మీద వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ పాసిబుల్ కాకపోతే మీరు బస్ మీద రావచ్చు. బైక్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంటది పెద్దగానే పార్కింగ్ ప్లేస్. వన్స్ రీచ్ అయిన తర్వాత మనకి లోపల మొత్తం ఫ్లవర్స్ అని ఇవన్నీ అన్నీ ఉంటాయి. ఎవరైనా తేవడం మర్చిపోతే ఇక్కడ ఉంటాయి కాబట్టి తులసి మాల ఇవన్నీ ఇస్తారు. కాస్ట్ కూడా లో కాస్టే ఉంటది. ఎక్కువ పెద్దగా ఏముండవు. ఎవరైనా 7 వీక్స్ వెళ్ళాలనుకుంటే మనకి 7 ప్రదక్షిణాలు చేయాలి. 1 రూపీ కాయిన్స్ ఎయ్యాలనమాట. అవి కూడా బయటిస్తారు. 10 రూపీస్ ప్యాకెట్టు. ఆ ప్యాకెట్ కూడా వాళ్ళే ఇస్తారు. మనకి ఫ్రీ దర్శనం ఉంటది. అలాగే 50 రూపీస్, 500, 1000 రూపీస్ కూడా ఉంటది. దర్శనానికైతే మినిమమ్ 2 అవర్స్ అయినా పడతది. సో, ఎవరైనా వాటర్ బాటిల్ క్యారీ చేసేలా ఉంటే పక్కా చేయండి. ఒకవేళ లేకపోతే అక్కడ సేవ చేసేవాళ్ళు వాటర్ ఇస్తారనమాట. ఒకవేళ ఫ్రీ దర్శనం కాకుండా 50 రూపీస్ అలా ఏ దర్శనంకైనా పక్కనే కౌంటర్స్ ఉంటాయి. మీరు ప్రదక్షిణలు చేసినప్పుడే కనిపిస్తాయి. లేకపోయినా అక్కడ సేవ చేసేవాళ్ళు కూడా చుట్టూ ఉంటారు. ఎవ్వరు అడిగినా కూడా మీకు చెప్తారు. నో ప్రాబ్లమ్. ఫస్ట్ టైం వెళ్ళినా కూడా మనకి ఆ టెంపుల్‌లోనే పక్కనే తులాభారం ఉంటది. మా అక్క వాళ్ళ బాబుది కూడా మేము అక్కడే చేసాము. ఒకవేళ వెళ్ళాలనుకుంటే కూడా టికెట్స్ అక్కడ అవైలబుల్‌గానే ఉంటది చెప్తారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా స్వామివారైతే బయటుంటారు. తులసిమాల లోపల ఇవ్వకూడదు. బయట ఇస్తామనమాట. ఇలాగా ఇచ్చిన తర్వాత తులసిమాల పట్టుకుని మనం ఆ తులసిమాలని ఇంటికి తీసుకొచ్చి గడపకైతే పెడతారు. దాని ఫ్రంటే గోశాల ఉంటదనమాట. అంటే గోమాత పూజ చేస్తారు. ఇలా 3 ప్రదక్షిణాలు చేసి పక్కనే ఉన్న శివాలయంకైతే వెళ్తామనమాట. శివాలయం 12 అయితే క్లోజ్ చేస్తారు. ఎందుకంటే నైవేద్యం పెడతారు కాబట్టి ఆ టైంకి. మళ్ళీ వెంటనే ఓపెన్ చేస్తారు. ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేయాలి దర్శనానికి ఆపి. మేము మొన్న వెళ్ళేది లేట్ అయింది కాబట్టి మేము కూడా ఆగామనమాట. సో, సాటర్డే అయితే చాలా రష్‌గా ఉంటది. ఖాళీయే ఉండదు. ఇంకా ప్రసాదాలు వాటికైతే పక్కనే మనకి కౌంటర్స్ ఉంటాయన్నమాట. ప్రసాదాల కౌంటర్సు. అందులో తీసుకోవడమే. ఇంకా బయటకొచ్చేస్తే మనకి ఇలా షాప్స్ అయితే ఉంటాయి. స్వీట్స్ అన్ని రకాల షాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్లవర్స్ కూడా ఉంటాయి. నేను తీసుకున్నాను కొన్ని ఫ్లవర్స్. అవి లాస్ట్‌లో చూపిస్తాను ఎక్కడ ఏం చేశానని. ఇక్కడ అన్నప్రసాదం అయితే చాలా బావుంటది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇది 11 అలానే స్టార్ట్ అయిపోతదనమాట. గుడికి స్ట్రెయిట్‌గా వెళ్తే గౌతమి నది అని ఉంటది. అక్కడ ఎవ్వరు అడిగినా చెప్తారు. అదైతే చాలా బావుంటది. చాలా చల్లగా కూడా ఉంటది. మీరు మిస్ అవ్వద్దు. అదంతా చూసుకొని మేము రిటర్న్ అయితే అయిపోయాం. రిటర్న్ కూడా సేమ్ అంతే. బస్సులో వచ్చే వాళ్ళకైతే ముందే వాటర్ బాటిల్ తీసుకొని అప్పుడు బస్ ఎక్కండి. ఎందుకంటే చాలా రష్‌గా ఉంటది కాబట్టి. ఇది నా పర్సనల్ సజెషన్ అనుకోండి. పిల్లి నుంచి ఒక బస్సు ఉంటది. అక్కడి నుంచి మనం రావులపాలెం వచ్చి కాకినాడ బస్ అయితే ఎక్కాలి. డైరెక్ట్ కాకినాడ బస్సులైతే ఉండవు. ఇంక నేను తెచ్చిన ఈ మొక్కలైతే ఇంటి దగ్గర మా గార్డెన్‌లో వేస్తున్నాననమాట. మా గార్డెన్ ఆల్రెడీ నేను షార్ట్స్‌లో పెట్టాను. చూడకపోతే వెళ్ళి చూసేయండి. వచ్చేసరికి 5:30 అయింది. సో, ఆ డే కాకుండా నెక్స్ట్ డే అయితే మొక్కలు వేశాను. వీడైతే నాకు హెల్ప్ చేశాడు క్లీన్ చేయడానికి. సో, చూసారు కదా! మీరెప్పుడు వెళ్తున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.